అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో విజయవాడ కనకదుర్గ దేవీ నవరాత్రులు 2025 11 రోజుల అవతారాలు, తేదీ, పూజా సమయాలు, అలంకారాలు, నైవేద్యాలు, చీర రంగు, చదవవలసిన శ్లోకం, అలాగే కలశ స్థాపన, అఖండ దీపం ఎప్పుడు పెట్టుకోవాలి, పూజించవలసిన పుష్పాలు, అలాగే చేయవలసిన దానం, కలిగే ఫలితం గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్వయుజ మాసం. మనకు దేవీ నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం అవుతాయంటే 22 సెప్టెంబర్ 2025 సోమవారం నుంచి 2 అక్టోబర్ 2025 దశమితో మనకు ఈ దేవీ నవరాత్రులు ముగుస్తాయి. అయితే మొదటి రోజు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి 21 సెప్టెంబర్ 2025 ఆదివారం రాత్రి 12:07 నుండి 22 సెప్టెంబర్ సోమవారం సాయంత్రం 1:06 వరకు పాడ్యమి తిథి ఉంది. మనము మొదటి రోజు జరుపుకోవాల్సిన తేదీ 22 సెప్టెంబర్ 2025 సోమవారం. ఇదే రోజు కలశ స్థాపన మరియు అఖండ దీపం పెట్టుకోవచ్చు. ఈరోజు అమ్మవారి అలంకారం బాల త్రిపుర సుందరీ దేవి. అదేవిధంగా పూజా సమయాలు ఉదయం 5:06 నుండి ఉదయం 7:30 వరకు ఉంది. మరలా ఆ సమయంలో కుదరని వారు ఉదయం 9:01 నుండి ఉదయం 10:30 వరకు పూజ చేసుకోవచ్చు. ఈ సమయంలోనే కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకోవచ్చు. అదేవిధంగా సాయంత్రం పూజా సమయం వచ్చేసి సాయంత్రం 4:16 నుండి 6:40 వరకు ఉందండి. అదేవిధంగా ఈరోజు బాల త్రిపుర సుందరీ దేవికి పెట్టవలసిన నైవేద్యం పరమాన్నం. అమ్మవారి చీర రంగు వచ్చి గులాబీ రంగు, పుష్పాలు తుమ్మి పూలు, ఎర్రని మందారాలు లేదా గులాబీలతో అమ్మవారిని పూజించాలి. అదేవిధంగా ఈరోజు చదవవలసిన శ్లోకం లలిత అష్టోత్తరాలు. అలాగే ఈరోజు నిషిద్ధ ఆహారం అంటే మనం తినకూడని చల్లని వస్తువులు. అలాగే ఈరోజు మనం చేయవలసిన దానం ముత్తైదులకు పండు తాంబూలం, పేదలకు బట్టలు. అలాగే మనకు కలిగే ఫలితం ఏంటంటే సత్సంతానం, విజయం, కార్యసిద్ధి. దేవీ నవరాత్రుల రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ విద్య 22 అక్టోబర్ 2025 సోమవారం రాత్రి 1:07 నుండి 23 సెప్టెంబర్ 2025 మంగళవారం రాత్రి 2:27 వరకు తిథి ఉన్నది. 23 సెప్టెంబర్ 2025న రెండవ రోజు జరుపుకోవాలి. ఈరోజు అమ్మవారి అలంకారం శ్రీ గాయత్రీదేవి. పూజా సమయాలు తెల్లవారుజామున 4:16 నుండి 8:19 వరకు. ఆ సమయంలో కుదరని వారు మరలా ఉదయం 10:31 నుండి 12 లోపు. సాయంత్రం పూజా సమయం సాయంత్రం 4:18 నుండి రాత్రి 7:30 వరకు. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం కొబ్బరన్నం, అల్లంగారలు. అమ్మవారికి కట్టవలసిన చీర రంగు కనకాంబరం రంగు చీర. అదేవిధంగా అమ్మవారి ఈ యొక్క గాయత్రి కవచం, అదేవిధంగా అష్టోత్తరాలు చదువుకోవాలి. నిషిద్ధ ఆహారం వంకాయ, దానము ఎర్రని గాజులు. అదేవిధంగా మనకు కలిగే ఫలితం అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతాము. మూడవ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ 23 సెప్టెంబర్ 2025 రాత్రి 2:27 నుండి 24 సెప్టెంబర్ 2025 బుధవారం తెల్లవారుజామున 4:18 వరకు ఉంది. మూడవ రోజు దేవీ నవరాత్రి జరుపుకోవాల్సిన తేదీ 24 సెప్టెంబర్ 2025 బుధవారం. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తుంది. అదేవిధంగా పూజా సమయాలు తెల్లవారుజామున 4:16 నుండి ఉదయం 7:20 వరకు. మరలా ఉదయం 9:01 నుండి 11:34 వరకు. ఈ సమయం సాయంత్రం పూజా సమయం 4:18 నుండి 7:30 వరకు. అమ్మవారికి నీలిరంగు చీరను అలంకరిస్తారు. అదేవిధంగా అమ్మవారికి మల్లెపూలు, పోగడలతో పూజించాలి. ఈరోజు పఠించవలసిన శ్లోకం అన్నపూర్ణాష్టకం. అదేవిధంగా నిషిద్ధాహారం, తరిగిన వస్తువులు, చేయవలసిన దానం అన్నదానం, కలిగే ఫలితం ధన ధాన్య అభివృద్ధి, వాక్శుద్ధి. నాలుగవ రోజు శుద్ధ చవితి సెప్టెంబర్ 24 బుధవారం తెల్లవారుజామున 4:19 నుండి గురువారం ఉదయం 6:19 వరకు ఉంది. జరుపుకోవాల్సిన తేదీ 25 సెప్టెంబర్ గురువారం.
ఈరోజు అమ్మవారి అవతారం కాత్యాయని దేవి. పూజ శుభ సమయాలు తెల్లవారుజామున 4:16 నుండి 6 గంటలలోపు. ఆ సమయంలో కుదరని వారు ఉదయం 7:31 నుంచి 9:56 వరకు, మరలా 10:45 నుండి 11:50 వరకు పూజ చేసుకోవచ్చు. సాయంత్రం పునఃపూజ సమయం సాయంత్రం 4:18 నుండి ఉదయం 7:30 వరకు. ఈరోజు అమ్మవారు చీర రంగు పసుపు రంగు చీర. అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పాయసం, రవ్వ కేసరి. అమ్మవారిని పూజించవలసిన పూలు మందార పూలు, మల్లెపూలు. అలాగే అమ్మవారికి మనం చదవవలసిన శ్లోకం కాత్యాయని దేవి స్తోత్రం. అదేవిధంగా చేయవలసిన దానం అన్నదానం. అలాగే మనకు కలిగే ఫలితం కోరుకున్న భాగస్వామి, అలాగే శీఘ్ర వివాహం, ధైర్యం, విజయం. అదేవిధంగా 5వ రోజు శుద్ధ పంచమి తిథి ప్రారంభం 26 సెప్టెంబర్ 2025 ఉదయం 6:19 నుండి 27 సెప్టెంబర్ 2025 శనివారం ఉదయం 8:24 వరకు ఉంది. మనం జరుపుకోవాల్సిన తేదీ 26 సెప్టెంబర్ 2025 శుక్రవారం. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. అదేవిధంగా ఈరోజు పూజా సమయాలు ఉదయం తెల్లవారుజామున 4:16 నుండి 8:18 వరకు. ఆ సమయంలో కుదరని వారు ఉదయం 9:07 నుండి 10:30 వరకు. సాయంత్రం పూజా సమయం సాయంత్రం 4:18 నుండి రాత్రి 7:30 వరకు. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పూర్ణాలు, రవ్వ కేసరి. అదేవిధంగా అమ్మవారిని గులాబీ పుష్పాలు, అలాగే ఎర్రని గులాబీ కలవలతో పూజించాలి. లక్ష్మీదేవి స్తోత్రం, శ్రీ మహాలక్ష్మి అష్టకం చదువుకోవాలి. ఈరోజు నిషిద్ధ ఆహారం ఉల్లిపాయ. చేయవలసిన దానం బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం. ఫలితం అఖండ సౌభాగ్యం, ధన ధాన్య అభివృద్ధి. 6వ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి 26 సెప్టెంబర్ 2025 ఉదయం 6:20 నుండి 27 సెప్టెంబర్ 2025 ఉదయం 8:24 వరకు తిథి ఉంది. మనం జరుపుకోవాల్సిన తేదీ 27 సెప్టెంబర్ 2025 శనివారం రోజున. ఈరోజు అమ్మవారి అవతారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి. పూజా సమయాలు ఉదయం 7:29 నుండి ఉదయం 9 గంటల వరకు, మరలా ఉదయం 10:31 నుండి మధ్యాహ్నం 1:01 వరకు. సాయంత్రం పూజా సమయం సాయంత్రం 4:18 నుండి రాత్రి 7:30 వరకు. అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పులిహోర, పెసర బూరలు, పాయసాన్నం, దద్దోజనం, రవ్వ కేసరి. ఈరోజు అమ్మవారిని పసుపు లేదా బంగారు వర్ణం చీరతో అలంకరిస్తారు. ఈరోజు ఎర్రని గులాబీలు, కలువలు, కుంకుమతో అమ్మవారిని పూజించాలి. లలిత సహస్రనామాలు, అష్టోత్తరాలు చదువుకోవాలి. అలాగే నిషిద్ధ ఆహారం, ఉసిరి దానం, లలిత సహస్రనామ పుస్తకాలు. అలాగే ఫలితం వచ్చేసి అఖండ కీర్తి, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్య అభివృద్ధి. 7వ రోజు ఆశ్వయుధ శుద్ధ షష్ఠి 27 సెప్టెంబర్ 2025 శనివారం ఉదయం 8:25 నుండి 28 సెప్టెంబర్ 2025 ఆదివారం పగలు ఉదయం 10:21 వరకు ఉంది. అయితే పూజ జరుపుకోవాల్సిన తేదీ 28 సెప్టెంబర్ 2025 ఆదివారం. ఈరోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా అలంకరిస్తారు. అదేవిధంగా ఈరోజు పూజా సమయాలు ఉదయం 6:47 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. సాయంత్రం పూజా సమయం సాయంత్రం 6:01 నుండి రాత్రి 7:30 వరకు. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం కట్టె పొంగలి. అమ్మవారి కట్టె చీర రంగు బంగారు రంగు చీర. అమ్మవారికి పూజించాల్సిన పుష్పాలు పసుపు రంగు పూలు. అదేవిధంగా చదవవలసిన శ్లోకం మహాచండీ సప్తశతి, దుర్గా సప్తశతి శ్లోకం. అదేవిధంగా నిషిద్ధ ఆహారం ఏకభుక్తం అంటే ఒంటి పూట భోజనం. అదేవిధంగా కలిగే ఫలితం శత్రుపీడ. అదేవిధంగా చేయవలసిన దానం స్వయం పాకం. 8వ రోజు సప్తమి తిథి. ఈరోజు మూల నక్షత్రం చాలా విశేషమైన రోజు. ఇది 28 సెప్టెంబర్ 2025 ఆదివారం పగలు 10:22 నుండి 29 సెప్టెంబర్ సోమవారం పగలు 12:07 వరకు ఉంది. ఈ తేదీ మనం 29 సెప్టెంబర్ 2025 సోమవారం నాడు మనం 8వ రోజు పూజ జరుపుకోవాలి. ఈరోజు నక్షత్రం మూల రాత్రి 3:20 వరకు ఉంది. ఈరోజు అమ్మవారి అలంకారం శ్రీ సరస్వతి దేవి. పూజా సమయాలు ఉదయం తెల్లవారుజామున 4:16 నుండి 7:30 వరకు, మరలా ఉదయం 9:01 నుండి 9:57 వరకు పూజ చేసుకోవచ్చు. సాయంత్రం పూజ సాయంత్రం 4:18 నుంచి 7:30
లోపు చేసుకోవచ్చు. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పాయసం, దద్దోజనం, శాకాన్నం. అమ్మవారు తెలుపు రంగు చీరలో దర్శనమిస్తారు. అమ్మవారిని పూజించవలసిన పుష్పాలు తెల్లని పుష్పాలు, మారేడు దళాలు. సరస్వతి ద్వాదశ నామ సూత్రం చదువుకోవాలి. నిషిద్ధ ఆహారం పులుపు. అదేవిధంగా చేయవలసిన దానం పేద విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు. కలిగే ఫలితం వాక్ శుద్ధి, బుద్ధి, అదేవిధంగా విద్యా అభివృద్ధి. 9వ రోజు శుద్ధ అష్టమి. ఈరోజు దుర్గాష్టమి. ఇది తిథి ప్రారంభం 29 సెప్టెంబర్ 2025 పగలు 12:08 నుండి మంగళవారం 30 సెప్టెంబర్ 2025 1:27 వరకు ఉంది. మనం జరుపుకోవాల్సిన తేదీ 30 సెప్టెంబర్ 2025 మంగళవారం. ఈరోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారు. పూజ శుభ సమయాలు తెల్లవారుజామున 4:16 నుండి ఉదయం 8:01 వరకు. అదేవిధంగా ఆ సమయంలో కుదరని వారు ఉదయం 10:31 నుండి 12 గంటల వరకు. సాయంత్రం పూజ సమయం సాయంత్రం 4:18 నుండి 7:30 వరకు. ఈరోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం కదంబం, కలగల్పు కూర. అమ్మవారికి ఎరుపు రంగు చీరను దర్శనమిస్తారు. అదేవిధంగా అమ్మవారికి ఈరోజు దుర్గా సూక్తం, అష్టోత్తరాలు చదవాలి. అదేవిధంగా నైవేద్యం వచ్చేసి ఇష్టమైనవి ఏవైనా పెట్టవచ్చు నైవేద్యం. అదేవిధంగా చదవలసిన శ్లోకాలు దుర్గా సూక్తం, దుర్గా అష్టోత్తరం. దానం ముత్తైదువులకు ఎర్రని గాజులు, రవిక, పూలు, పండ్లు ఇవ్వాలి. కలిగే ఫలితం శత్రుపీడ నివారణ, విజయం, అభివృద్ధి. అదేవిధంగా 10వ రోజు శుద్ధ నవమి 30 సెప్టెంబర్ 2025 మంగళవారం పగలు 1:28 నుండి 1 అక్టోబర్ బుధవారం పగలు 2:20 వరకు తిథి ఉంది. జరుపుకోవాల్సిన తేదీ 1 అక్టోబర్ 2025 బుధవారం. ఈరోజు అమ్మవారి అలంకారం శ్రీ మహిషాసుర మర్దిని. పూజా సమయాలు తెల్లవారుజామున 4:18 నుండి ఉదయం 7:30 వరకు. మరలా ఉదయం 9:01 నుండి 11:34 వరకు ఉంది. సాయంత్రం పూజా సమయం 4:12 నుండి సాయంత్రం రాత్రి 7:24 వరకు ఉంది. ఈరోజే ఉదయం పూజా సమయాలలోనే పుస్తక పూజ, ఆయుధ పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు అమ్మవారికి నైవేద్యం వచ్చేసి చక్కెర పొంగలి, చింతపండు పులిహోర. అమ్మవారి చీర రంగు కాపీ రంగు లేదా నీలిరంగు చీర. ఈరోజు అమ్మవారిని శంకు పుష్పాలు, నల్ల కల్వలు, పరిమళభరితమైన పూలతో పూజించాలి. ఈరోజు మనం చదవవలసింది మహిషాసుర మర్దిని స్తోత్రం, అష్టోత్తరాలు. నిషిద్ధాహారం ఏకభుక్తం. అదేవిధంగా చేయవలసిన దానం బ్రాహ్మణులకు స్వయం పాకం. కలిగే ఫలితం మనకు విజయం, అష్టైశ్వర్యాల అభివృద్ధి. 11వ రోజు ఆశ్వయుజ శుద్ధ దశమి, విజయదశమి. తిథి ప్రారంభం 10 అక్టోబర్ 2025 బుధవారం పగలు 2:21 నుండి 2 అక్టోబర్ 2026 పగలు 2:43 వరకు ఉంది. మనం జరుపుకోవాల్సిన తేదీ 2 అక్టోబర్ 2025 గురువారం నాడు మనం విజయదశమి చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. ఈరోజు పూజా సమయాలు తెల్లవారుజామున 4:18 నుండి ఉదయం 9:57 వరకు ఉంది. ఈ రోజున అమ్మవారికి నైవేద్యం శాకాన్నం, మహానివేదన, దద్దోజనం పెట్టుకోవచ్చు. ఈరోజు చీర రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు, అలాగే ఎర్ర, తెల్లని రంగు పూలతో అమ్మవారిని పూజించాలి. చదవవలసిన శ్లోకం సప్తశతి శ్లోకం, నవదుర్గ సప్తశతి శ్లోకం. ముత్తైదులకు మనము వాయనం ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు నిషిద్ధ ఆహారం గుమ్మడికాయ. అదేవిధంగా మనకు కలిగేది భవబంధాలు ఇహపరలోకి. సాయంత్రం షమి పూజా సమయం సాయంత్రం 4:12 నుండి రాత్రి 7:24 వరకు. విజయదశమి రోజున విజయ ముహూర్తం అంటే మనం ఏమైనా పనులు మొదలు పెట్టాలంటే మధ్యాహ్నం 1:50 నుండి మధ్యాహ్నం 2:38 వరకు మొదలు పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో మనం విజయవాడ కనకదుర్గ 11 అవతారాల గురించి తెలుసుకున్నాం. ఈసారి ఒక అవతారం ఎక్కువగా వచ్చింది, అదే కాత్యాయని దేవిగా. ఈ వీడియోలో మనం 11 అవతారాలు అలాగే పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.